పెద్దపల్లి జిల్లా మంతిని పట్టణంలోని పోచంవాడలో అమృత్ 2.0 పథకం కింద రూ. 12 కోట్ల విలువ చేసే వాటర్ ట్యాంక్ నిర్మాణానికి తాగునీటి సరఫరా పనులకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా పోచంవాడ శివారులో సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల కళాశాల ఆవరణలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన శ్రీధర్ బాబు. ఆయన వెంట పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ జె అరుణశ్రీలు ఉన్నారు. మున్సిపల్ చైర్మన్ పెండు రమ, వైస్ చైర్మన్ శ్రీపతి బాణయ్య, కౌన్సిలర్లు, మంత్రి, మున్సిపల్ కమిషనర్లతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అధికారులు షోడశైతాని నామాని ఎప్పుడే శూన్యాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిగమే తథా సంగ్రామే సర్వకార్యేషు మంచినీటి అభివృద్ధి పథకానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వంశీ కృష్ణ గారు వచ్చేసారు. వారికి సాధారణంగా స్వాగతం తెలియజేస్తోంది. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారు శ్రీ కోయ శ్రీహర్ష గారు, ఐఏఎస్ గారు వచ్చేసారు. వారికి ఈ వేదిక స్వాగతం సుస్వాగతం తెలియజేస్తోంది. శ్రీమతి జె అరుణశ్రీ గారు, ఐఏఎస్ అడిషనల్ కలెక్టర్ గారు వచ్చేసారు. వారికి స్వాగతం సుస్వాగతం. చైర్పర్సన్ మంత్రి మున్సిపాలిటీ, వారికి స్వాగతం సుస్వాగతం. ఆర్డీఓ గారు హనుమాన్ నాయక్ గారు వచ్చేసారు. వారికి సాధారణంగా స్వాగతం సుస్వాగతం. వైస్ చైర్మన్ శ్రీపతి బాణయ్య గారికి సాధారణంగా స్వాగతం. శ్రీ మల్లికార్జున స్వామి గారు, మున్సిపల్ కమిషనర్ గారికి స్వాగతం. శ్రీ సంపత్ గారు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్, వారికి సాధారణంగా స్వాగతం సుస్వాగతం. పిఎస్సిఎస్ చైర్మన్ మేడం, మీరు పథక శంకుస్థాపన కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి మాన్యులు, ఆత్మీయులు, మన మంత్రి ముద్దుబిడ్డ, ఐటీ, ఎలక్ట్రానిక్ పరిశ్రమలు, వాణిజ్య, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పెద్దలు శ్రీ దుద్దిల్ల
శ్రీధర్ బాబు గారు ఇచ్చేశారు. వారికి వేదిక స్వాగతం సుస్వాగతం తెలియజేస్తుంది. అలాగే పార్లమెంట్ సభ్యులు శ్రీ వంశీకృష్ణ గారు ఇచ్చేశారు. వారికి సాధారణంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తుంది వేదిక. ఒక్కసారి జరగండి, అంతే ఒక్క ఫోటో అంతే అంతే అన్న తీసుకో, ఒక్కరు తీసుకో, కిరణ్ ఒక్కరు తీసుకో, సరిపోతుంది. జరగండి ఫోటో కింద కూర్చోకూడదు మళ్ళా. ఆగండి రాని జరగండి, వెనక్కి జరగండి. ఇప్పుడు మంచిగా కింద కాను ఓకే సార్ నడవండి. ఈరోజు కొద్దిగా జరగండి, మా వాళ్ళు కనపడతలేదు. వన్ సైడ్ ఉండండి. ఒక ఫోటో తీసుకున్నారు, ఫోటో తీసుకున్నామాట. ఫోటో తీసుకుంటారు. నాతో పాటు ఈరోజు వాటర్ ట్యాంక్ నిర్మాణం 800 కిలోలీటర్లకు సంబంధించి 12 కోట్ల రూపాయలతో మంచినీటి సదుపాయం మెరుగుపరచడానికి, మంచినీటికి ఇబ్బంది లేకుండా మంతని పట్టణంలో ఉన్న మన పట్టణవాసులందరికీ కూడా ఒక సదుపాయం కలిగేయాలని అమృత్ స్కీమ్ కింద 12 కోట్ల రూపాయలను ఈరోజు ఒక వాటర్ ట్యాంక్ నిర్మాణం చేస్తూ ఉన్న సందర్భంలో నాతో పాటు ఇక్కడికి వచ్చేసిన చిరంజీవి గౌరవ పార్లమెంట్ సభ్యులు వంశీ గారికి, జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ గారు, స్థానిక కౌన్సిలర్లు, వేదికపై ఆసనులైన ఇతర వార్డులకు సంబంధించిన మా గౌరవ కౌన్సిలర్లు, సోదరులు, సోదరిమణులు, ఈరోజు ఇక్కడున్న ఇతర ప్రజాప్రతినిధులు, పట్టణానికి సంబంధించిన మా అక్కలు, చెల్లెలు, అమ్మలు, మరి అన్నలు, తమ్ముళ్ళందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఒకటే మాట చెప్పినాం నేను, అదేవిధంగా మా ఎంపీ గారు, మేము అభివృద్ధికి సంక్షేమానికి నిదర్శనంగా ఉంటాం అని చెప్పినాం. అదే పదంలో నడుస్తాం. ఎవరు ఎన్ని పిచ్చి కూతలు కూసినా, పనికిరాని మాటలు మాట్లాడినా, అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా మాట్లాడినా, మాదంతా లక్ష్యం అభివృద్ధి, సంక్షేమం. బడుగు వర్గాలకు, బలహీన వర్గాలకు సంబంధించిన అభివృద్ధి, సంక్షేమమే నా లక్ష్యం. ఈరోజు ఇక్కడ మనం వాటర్ ట్యాంక్ కడతా ఉన్నామంటే ప్రధానంగా ఈ పట్టణానికి సంబంధించిన బలహీన వర్గాలు, బడుగు వర్గాలకు సంబంధించిన ఒక వసతిని ఇంకా మెరుగైన రీతిలో సదుపాయం కలిగియాలనే ఉద్దేశం. ఆ ఉద్దేశ లక్ష్యంతోనే రాబోయే కాలంలో అనేక కార్యక్రమాలు, కార్యాచరణ తీసుకోబోతా ఉన్నాం. ఈరోజు ఈ 12 కోట్ల కాదు, మొన్న 10 రోజుల క్రితం వచ్చినప్పుడు 38 కోట్ల రూపాయలతో, ఏం కమిషనర్, 38 కోట్ల రూపాయలతో ఈ పట్టణానికి సంబంధించిన రోడ్లు, డ్రైన్లు, ప్రతి వాడకి 1 కోటి రూపాయలు, 14 కోట్ల రూపాయలతో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి, టెక్నికల్ శాంక్షన్ ఇచ్చి, టెండర్లు అయిపోయి మిగిలిపోయిన రోడ్లు, మిగిలిపోయిన డ్రైనేజు చేయాలి, చేసి తీరుతామని ఆ రోజు చెప్పాం, చేసి తీరుతాం.
ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటామని కూడా మనవి చేస్తా ఉన్నా. ఈరోజు వెజ్ మార్కెట్కి నాన్ వెజ్ మార్కెట్కు సంబంధించి అధునాతనమైన హంగులాలతో ఈరోజు నాన్ వెజ్ కానీ వెజ్ మార్కెట్ రెండు కూడా అక్కడ అందరూ ఈ పట్టణానికి సంబంధించిన ఏ అక్క పోయినా చెల్లె పోయినా మా అన్న పోయినా తమ్ముడు పోయినా మంచి వాతావరణంలో కూరగాయలు కొనుక్కోవటానికి కానీ నాన్ వెజ్ కొనుక్కోవడానికి కానీ అక్కడ వాణిజ్యం వ్యాపారం చేసే వాళ్ళకి చాలా మంచి వాతావరణం కల్పించే కార్యక్రమంలో 4 కోట్ల రూపాయలతో ఈరోజు వెజ్ నాన్ వెజ్ మార్కెట్ను నిర్మాణం చేయబోతా ఉన్నాం. ఎప్పుడు మొదలు పెడతావు కమిషనర్? అందాదా చెప్పు నాకు. 3 months లోపల. ఎందుకు 3 months? డ్రాయింగ్స్ రెడీ ఎన్ని రోజులు చేస్తాను నేను జనంకి ఆన్సర్ చెప్పండి. 45 days ఎందుకమ్మా మీరు పెట్టండి. ఎస్ 15 రోజుల లోపల మా అడిషనల్ కలెక్టర్ గారు శంకుస్థాపన చేస్తామని చెప్తా ఉన్నారు. నెల రోజుల లోపల పనులు మొదలు పెట్టాలి. అడిషనల్ కలెక్టర్ గారు ప్రెజర్ అనుకోండి ఏదన్నా అనుకోండి, నెల రోజుల లోపల పనులు మొదలు పెట్టాలి వెజ్ అండ్ నాన్ వెజ్కి సంబంధించి. అదేవిధంగా మున్సిపల్ ఆఫీస్ ఇన్ని రోజులు ఎట్లుందా? గ్రామ పంచాయతీ నిర్మాణం కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిన గ్రామ పంచాయతీ ఉండే గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టినాం. అదే బిల్డింగ్లో 10 సంవత్సరాలు మున్సిపల్ ఆఫీస్ నడిపిరా. దానికి హైదరాబాద్లో మున్సిపల్ కమిషనరు చైర్మన్ ఆఫీస్ ఏ విధంగా ఉంటుందో దానికంటే మెరుగైన రీతిలో బిల్డింగ్ కట్టాలని సంకల్పన చేసిండ్రు మా చైర్మన్ గారు, మా వైస్ చైర్మన్ గారు, మా కౌన్సిలర్లు అందరూ కోరంగానే మా అడిషనల్ కలెక్టర్ గారు చెప్పిన స్థలం ఏర్పాటు చేయాలి అని వెంటనే 2 రోజుల్లో వాళ్ళు స్థలం ఏర్పాటు చేసిండ్రు. 3 కోట్ల రూపాయలతో పురపాలక సంఘం ఆఫీసు నిర్మాణం చేపట్టబోతా ఉన్నాం. 10 రోజుల్లో కూడా శంకుస్థాపన చేయాలి. అది దానికి సంబంధించి ఇంకోటి డంపింగ్ యార్డ్కి సంబంధించి ఊరు బయట వేసుకుంటున్నాం. ఊరు బయట వేస్తున్నప్పుడు ఇబ్బంది పడ్డారు, అటు ఇటు రోడ్డు మీద ఉందని. అనేక సందర్భాల్లో మేము చెప్పినాం, సరే మేము వచ్చినాం ఒక 2 నెలలు మా ఎంపీ గారిని గెలిపేయాలని అటు ఇటు అందరూ తిరిగి మా కాంగ్రెస్ వాళ్ళు. మా ఎంపీ గారు అన్నారు ఆ డంపింగ్ యార్డ్ చేయాలి మనం అంకుల్ అంటే తప్పకుండా చేద్దామని చెప్పినాం. ఈ డంపింగ్ యార్డ్ కూడా 2 కోట్ల రూపాయలతో ఎక్లాస్పూర్ శివార్లో ఈ డంపింగ్ యార్డ్ కూడా షెడ్స్ కూడా నిర్మాణం చేయబోతా ఉన్నాం. దానికి తోడు ఇంకా ఒక 13 కోట్ల రూపాయలతో ఇప్పుడే మా ఎంకన్నా ఇస్తుంది, మరి టౌన్లో ఉంటాడు కనుక మందని మండలం వీధి దీపాల గురించి కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఆ వీధి దీపాలకు సంబంధించి ఒక కన్సల్టెంట్ పెట్టి రాబోయే కాలంలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సోలార్ వీధి దీపాలను ఏర్పాటు చేసుకుంటే విద్యుత్ పరంగా మున్సిపల్ కార్యాలయానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. దాని పరంగా అతి త్వరలో మిగిలిన ఒక 10 కోట్ల రూపాయల వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ గురించి కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తాం. ఈరోజు మనం శంకుస్థాపన చేసుకున్నాం. ఎన్ని రోజులు చేద్దాం? ఎన్ని రోజులు? ఇప్పుడు వచ్చినాము, సార్ మాట్లాడిండు, స్పీచ్ ఇచ్చిండు, పోయిండు, మళ్ళీ సంవత్సరం తర్వాత అట్లానే ఉంటే నన్ను తిడతారు, నేను తిడతాను. అమ్మా ఇది 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 ఎప్పుడు మొదలు పెడతారు? ఏం ఏజెన్సీ గారు? ఎవరైనా దేవేంద్ర అయ్యా రోడ్ కాంట్రాక్ట్ కూడా. ఓకే, ఎన్ని రోజులు మొదలు పెడతారు సార్? అమ్మా 2 రోజులు మొదలు పెడతారా? 2 రోజులు మొదలు పెట్టండి. పూర్తి స్థాయిలో ఎన్ని రోజుల్లో మీ కంప్లీషన్ ఉంది? 12 months 24 months మీకు చేసే టైం ఉంది. తొందరలో చేయండి. నాసీ రకం పనులు చేయొద్దు, నాణ్యతమైన పనులు చేయండి. ఎవ్వరు మా కౌన్సిలర్లు కానీ మా చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ స్థానికంగా ఉన్న మా సోదరులు కానీ ఎవ్వరు కూడా ఇబ్బంది పెట్టరు. అభివృద్ధి విషయంలో ఏదైనా ఇబ్బంది పెడితే కలెక్టర్ గారు చూసుకుంటారు.
బ్లాంకెట్ ఆర్డర్ ఇది. రెండవది మీ అందరికీ సంబంధించి కూడా ఇక్కడ నేను అంతఃపూర్వకంగా కూడా చెప్పిన మంతని పట్టణవాసులకు పక్కన ఉన్న మా చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించిన బ్రిడ్జ్ అతి త్వరలో శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. రాబోయే కాలంలో ఒకటి తర్వాత ఒకటి చేసే ప్రయత్న భాగంలో ముందుకు నడుస్తాం. నేను మీ అందరినీ కూడా కోరేది ఒకటే, దయచేసి మా పార్టీ సోదరులకు కానీ నన్ను నమ్ముకొని చాలామంది ఉన్న ప్రజలకు కానీ మిత్రులకు కానీ కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత పనులు కాకపోవచ్చు, ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు, అడ్మిషన్లు కాకుంటే నన్ను మాత్రం తిట్టుకోవద్దు. రోడ్డు కాకుంటే ప్రయత్నం చేద్దాం. ఇల్లులు కావాలి, పేదోడికి ఇల్లులు కావాలని ఆలోచన చేద్దాం. నా వ్యక్తిగత పని కాలేదు, ఏం చేయాలంటే నేను ప్రయత్నం చేస్తా, కానీ అయితే దేవుడి దయ కాకుంటే నన్ను తిట్టుకోవద్దని మా మిత్రులందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. ఏమంటావు శివ? ఈరోజు ఎందుకంటే పబ్లిక్గా చెప్తా ఉన్నా, కొన్ని సందర్భాల్లో అయితే కొన్ని సందర్భాల్లో కావు. రూల్స్ ప్రొసీజర్స్ పరంగా ఉన్న ఏ అంశమైనా అన్యాయం జరిగితే న్యాయం చేసే ప్రక్రియ భాగంలో కలెక్టర్ గారికి చెప్దాం, అడిషనల్ కలెక్టర్కి చెప్దాం, ఆర్డీఓకి చెప్దాం, ఆర్డీఓ గారికి చెప్దాం, రెవెన్యూ అధికారులకు చెప్దాం, పని చేసుకొని ముందుకు పోదాం. ప్రత్యేకంగా నేను కలెక్టర్ గారికి మనవి చేస్తా ఉన్నా. ఇప్పుడు వచ్చే సందర్భంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, హౌసింగ్ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా ప్రభుత్వం తరఫున పేదవారికి ఇళ్ల స్థలం ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని అతి త్వరలో చేపట్టే కార్యక్రమం చేపడతా ఉన్న ధర్మిల నేను కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి ఒకటే మనవి చేస్తా ఉన్నా. అసలు అర్హత కలిగిన వారు మొన్న మనం చేసిన సర్వే ప్రకారం ఆ రోజు వచ్చి దరఖాస్తులు పెట్టుకున్నారు. ఏం ప్రోగ్రామ్ అమ్మా? ప్రజాపాలన భాగంలో దరఖాస్తులు పెట్టుకున్న వారికి ఎవరెవరైతే దరఖాస్తులు పెట్టుకున్నారో ఆ దరఖాస్తుల వెరిఫికేషన్ పూర్తి స్థాయిలో ఇళ్ల స్థలం ఉండి ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇళ్ల స్థలం లేనివారు ఇల్లు లేని వారు ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు, మనకు స్పష్టతతో మనకు ఒక లిస్ట్ ఉండాలి. శ్రీధర్ బాబు చెప్పిండు గారు, సంతకాలు చేసి మీరు శాంక్షన్ చేస్తే అక్కడ ఇల్లులు ఉన్నా ఇల్లు లేకున్నా ఇబ్బంది అవుతుంది. దాని పరంగా పేదోడికి పని చేస్తే పేదోడు ఏదో తిన్నాడని గోల చేసిన కొంతమంది మూర్ఖులు. స్వచ్ఛంగా ప్రభుత్వ పరిపాలనలో ప్రజాపాలనలో మంచిగా తీసుకెళ్ళిపోదాం. ఒక పాతగా ఉన్న కొన్ని సవరణలు చేసుకొని నేను మా మిత్రులను కూడా కోరుతా ఉన్నాను, ఎవరైతే మీరు పేదవారికి సిఫార్సు చేస్తారో ఆ సిఫార్సు పరంగా ఇళ్ల స్థలం ఉండి ఇల్లు లేని వారు, నిజమైన వారు, అర్హులున్న వారికి సిఫార్సు చేయండి. ఇది నేను పెద్ద నాయకుడిని, నాకు ఎందుకు రాదన్నా నెత్తి మీద కూర్చుంటే మా కలెక్టర్ సంతకం చేయడు. నేను పంపించినా సంతకం చేయొద్దాను సార్. ఇప్పుడు స్పష్టతతో మనం పరిపాలన ముందుకు తీసుకెళ్దాం. ఈరోజు మా పిల్లలు వచ్చిండ్రు. ఇప్పుడు లాన్ టెన్నిస్ సంబంధించి టెన్నిస్కు సంబంధించి అడిగారు కదా, సింథటిక్ కోర్టు కోరిండ్రు. పిల్లలు ఆడుకోవడానికి అధునాతనమైన సింథటిక్ కోర్టు కోరిండ్రు. ఆ సింథటిక్ కోర్టు కూడా అతి త్వరలో దాన్ని శాంక్షన్ చేస్తాం. అదేవిధంగా నేను కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం, ఈ పట్టణ వాసులకు ఒక స్విమ్మింగ్ పూల్ లేదు నేర్చుకుందామంటే. పాతకాలంలో బావిలు ఉంటుండే, బావిలో నేర్చుకుంటుండే, బావిలన్నీ పోయినాయి. బావిలో నేర్చుకునేవారు మంచి గజ ఈతగాలు కూడా కావచ్చు. స్విమ్మింగ్ పూల్లో నాలాంటి నేర్చుకుంటే అంతవరకు అయితే తేల్తాం అంతే. స్విమ్మింగ్ పూల్ కావాలని మా పట్టణ వాసులందరూ కోరుతా ఉన్నారు. ఆ పట్టణ వాసులకు సంబంధించి నేను మళ్ళీ ఇంకో మాట చెప్తా ఉన్నాను. ఎంత స్థలం అవసరం ఉంటుంది, అది ఎంత స్థలం అవసరం అంటే పబ్లిక్ పర్పస్ గురించి ఒక స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసి స్థలం ఇప్పించే ప్రయత్నం చేయాలని మీ అందరినీ కోరుతా ఉన్నా. అదేవిధంగా గ్రౌండ్కు సంబంధించి అనేక సందర్భాల్లో చూసినాం. మేము 10 సంవత్సరాల క్రితం ఒక గ్రౌండ్ ఏర్పాటు చేసుకొని స్టేడియం క్రియేట్ చేయాలంటే సరే ఆలస్యమైంది. మనం ఆ స్టేడియంకి సంబంధించి నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండ్రు ప్రతి నియోజకవర్గానికి అధునాతనమైన హంగులాల్లో స్టేడియం క్రియేట్ చేస్తామని.
మరి దాని పరంగా ప్లేస్ చూసే కార్యక్రమం చేయాలని కోరుతా ఉన్నా. ఈరోజు నేను మీ అందరికీ కోరుతా ఉన్నా, మిత్రులందరికీ పట్టణానికి సంబంధించి రాబోయే కాలంలో ఒక ప్రణాళిక సిద్ధం చేయమని చైర్మన్ గారిని, కమిషనర్ గారిని, మా కౌన్సిలర్లు వారి వారి వార్డులకు సంబంధించిన ఇంకైనా మిగిలిపోయిన పనులు ఉంటే పూర్తి స్థాయిలో చేద్దామని చెప్పినాం. అవన్నిటిని కూడా సూక్ష్మంగా ఆలోచన చేసి మన పట్టణం ఇంకా విస్తీర్ణం జరగాలంటే ఏం చేయాలి, ఏ ప్రయత్నం చేయాలి? ఇల్లు ముట్టుకుంటే మళ్ళా ఇక్కడ ఉన్న వారికి కోపం వస్తుంది ఎడల్పు చేయాలంటే. నేను ఒకసారి ఎడల్పు చేసిన మధ్యలో 2014 కంటే ముందు ఆ మెయిన్ రోడ్లో ఉన్న వాళ్ళు నేను ఎడల్పు చేసిన వెంటనే నాకు ఎప్పుడు ఓటేయలే, మా చుట్టాల పక్కలతో తప్ప. అందరు డబ్బులు కూడా ఇచ్చినాం. మా కొత్త శ్రీనివాస్ ఉన్నాడు ఇక్కడ, కొత్త శ్రీనివాస్ ఇల్లు కూడా పోయింది, ఆయన కూడా కోపం వచ్చుంటుంది. కానీ సో ఎక్కువ విస్తీర్ణ జరగకుండా ఉంటే కొత్త ప్రదేశంలో కొత్త కట్టుకునే వారికి ఆస్కారం ఇచ్చే ప్రయత్నం, దానికి కావాల్సిన మరి రోడ్డు, దానికి కావాల్సిన డ్రైన్స్ నిర్మాణం చేసే ప్రక్రియలో ఒక మాస్టర్ ప్లాన్ మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ మాస్టర్ ప్లాన్ డెవలప్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే ఈరోజు కొత్త పట్టణానికి, ఎందుకంటే చాలామంది గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడతా ఉన్న నేపథ్యంలో వారికి కూడా దాని తదుపరి అధికారులు వచ్చి ఉండడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కనుక నేను కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాను, వీ హ్యావ్ టు ప్రిపేర్. అడిషనల్ కలెక్టర్ గారు అర్బన్ అఫేర్స్, మీరు ఏ విధంగా ఒక మాస్టర్ ప్లాన్ క్రియేట్ చేసి చెప్తే దాని పరంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా, నేను ఇక్కడ వరకే ఆగదు. ఈ 12 కోట్ల రూపాయలతో నిధులు పెట్టినాం, నీరు అందించేది, ఇంకేదో ఆలోచన చేయాలి, ఇంకేదో ప్రక్రియ మొదలు పెట్టాలి. మేము ఎన్నికైన 3 నెలలు మొత్తం ఎలక్షన్లో గడిచిపోయింది. ఈ నెల రోజుల నుంచి మళ్ళీ పని మొదలు పెట్టినాం, ప్రయత్నంలో ఉన్నాం. ఇల్లు కట్టేది, ఇల్లు కావాలకి ఇల్లు ఇచ్చేది. ఈరోజు ఈ సందర్భంలో నేనేం చెప్తాను అంటే సమయం పడుతుంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది మూర్ఖులు ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఎక్కడో చిన్న అరకొర పెట్టుకొని గగ్గోలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే, వాళ్ళ పని అదే, 10 సంవత్సరాల నుంచి చేసిన పని అదే. నా పేరు తీయకుండా ఉంటే ఒక క్షణం కూడా వారికి అరవదు. సరే, పాపం బతకని అని అనుకుంటాం మనం. దాని గురించి పట్టించుకోకుండా మా మిత్రులందరికీ కూడా నేను ఈ సందర్భంలో ఇక్కడున్న మా వాడ, ప్రత్యేకంగా మరి ఇక్కడున్న అక్కకు, చెల్లెకు, అన్నకు, తమ్ముడికి ఇక్కడికి వచ్చినాం. మీ అందరి ఆశీర్వాదం గురించి వచ్చిన, పెద్దలందరి ఆశీర్వాదం గురించి వచ్చిన. పిల్లలకు సంబంధించి ఉపాధి, రేపు రాబోయే కాలంలో ఇల్లు లేని వారికి ఇల్లు, ఏ ప్రక్రియలు మొదలు పెడతాం, ఏం చేస్తే బాగుంటుందని మీరు ఆలోచన ఇవ్వండి. ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు కానీ దాన్ని స్వీకరించడానికి ముందుంటా. అయ్యే పని అయితే చేద్దాం, కాని పని నా నెత్తిపైన పెడితే నువ్వు చేయలేవు, నేను చేయలేము, ప్రభుత్వం చేయలేము. ఆ ప్రయత్నంలో ముందుకు పోతాం, ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. బడుగు వర్గాలు, బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉంది. ఆ తరుణంలో వారికి కావాల్సిన కనీస అవసరాలను తీర్చడానికి ఈరోజు మా ప్రభుత్వ లక్ష్యం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యం ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. అదే క్రమంలో ఈరోజు మా రైతు సోదరులు అనేక మంది ఉంటారు ఇక్కడ. రేపు 19వ తారీఖు నాడు మా సబ్ కమిటీకి సంబంధించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు 19వ తారీఖు నాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంలో రైతులతోని ముఖాముఖి మాట్లాడి, రేపు రాబోయే కాలంలో రైతు బంధు రైతుకే ఇవ్వాలా, లేకుంటే ఎవరికి పడితే వారికి ఇవ్వన్నా, గుట్టలకి ఇవ్వన్నా, చేన్లకి ఇవ్వన్నా, సాగు చేయని భూమికి ఇవ్వాలన్నా, లేఅవుట్ అయిన రియల్ ఎస్టేట్ రియాల్టర్స్కి ఇవ్వాలన్నా, రైతుల పక్షాన అడిగి రైతుల ఆలోచన తీసుకొని రైతు బంధు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేయాలని, రైతులకు సంబంధించి వారి ఆలోచన తీసుకోవాలని వారందరూ కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రానికి వస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా రుణమాఫీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు, 15వ తారీఖు లోపల రైతు సోదరులకి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పారు. రైతు సోదరులారా,
ఈ రుణమాఫీ ప్రక్రియ ఏ మాట పైన రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందో ఆ మాట మేరకు తీసుకెళ్లే ప్రయత్నంలో కార్యాచరణలో కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు మా జిల్లాకు సంబంధించిన వ్యవసాయ అధికారి అందరూ కూడా ఈరోజు వారి లెక్కలు తీస్తూ వారికి రాబోయే కాలంలో రుణమాఫీ కార్యాచరణ తీసుకునే కార్యక్రమం జరుగుతూ ఉన్న సందర్భంలో రైతులందరికీ కూడా ఓ మంచి పరిపాలన ఇవ్వాలి, మంచి కార్యక్రమం చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్న ధర్మిల మీ అందరి సహకారాన్ని కోరుతూ మరొకసారి ఈ పట్టణానికి సంబంధించి ఈ పట్టణ అభివృద్ధికి సంబంధించి మరి చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, అదేవిధంగా కౌన్సిలర్లు, ఇంకా మా మిత్రులందరి ఆలోచన మేరకు అధికారంలో ఉన్న మా ప్రభుత్వం మంచి చేసే ప్రయత్నం చేస్తుందని మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.